ఏపీలో ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటుండటంతో ఎవరి పక్షాన నిలబడాలనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. పట్టణాలు, గ్రామాల్లో ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములపై ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ప్రకాశం జిల్లాలో ప్రజల నాడి ఎలా ఉందనే అంశంపై మా ప్రతినిధి వెంకట్రావు మరిన్ని వివరాలు అందిస్తారు. వెల్కమ్ టు ఏపీ పల్స్. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ పట్టణాల్లో, గ్రామాల్లో ఎవరు గెలుస్తారన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఏ ఇద్దరు కలిసినా కానీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, గవర్నమెంట్ పార్టీ ఫామ్ చేస్తుందని చెప్పన్న చర్చే ప్రధానంగా కనబడుతుంది. దీంతో ఎన్నికల వేడి గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కువైందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఒంగోలులోని చెన్నకేశ్వర స్వామి పార్కులో ఉన్నాం. ఒకసారి ఇక్కడ వాకర్స్ అంతా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడున్న ప్రస్తుతం పాలన ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న వైసీపీ పాలన గురించి అనే అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి. ఎలక్షన్ గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు దాని గురించే మాట్లాడుతున్నారు. మేము వచ్చే ముందు కూడా ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఈ వైసీపీ పాలన ఎలా ఉందని భావిస్తున్నారు? రోజులు లెక్కేసుకుంటున్నామండి. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా అని అరాచకం భరాయించలేకపోతున్నాం. ఏది బట్టినా అభివృద్ధి లేదు. పథకాలు ఒకటి పెట్టి ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఏది కరెక్ట్గా లేదు. పిల్లల భవిష్యత్తు ఎలా నాశనం అయింది. మామూలుగా కంపెనీలు అవన్నీ వస్తే మనకి ఇక్కడ వేరే దేశాలు పోకుండా జాబులకి ఇక్కడికే ఉంటాం కదా. అవి ఏమి చేయకుండా అన్నీ పెంచి పెట్టి రాజధాని నిర్మాణం లేకుండా నాశనం చేసి పోలవరం లేకుండా మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడండి. చేసిన దాన్ని అభివృద్ధి చేస్తే ఇంకెంత పేరు వచ్చి ఉండేది. ఆయనకే ఉండిపోయేది కదా పేరు. జగన్ని వాళ్ళ సొంత చెల్లెళ్ళే విమర్శిస్తున్నారు, రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు కదా. అటువంటి వాటి గురించి మీరు మహిళగా మీరేం చెప్తారు? అవును, సొంత తోడబుట్టిన చెల్లెలే మా అన్నయ్య ఇట్లా ఏ చెల్లెలు చెప్పిద్ది. ఎంత తప్పు చేసినా ఎలా మా అన్నయ్య ఇబ్బంది పాలవుతారు అనుకుంటారు కదా. అలాంటి చెల్లెలే రోడ్డెక్కి ఇలా మాట్లాడుతుందంటే జనానికి అది మాత్రం అర్థం కాదు. తన ప్రభుత్వంలో సొంత బాబాయినే కొంచెం పట్టించుకోలేకపోయేవే, ఇంకెవరి దేశం అందరిని ఎవరిని కాపాడగలుగుతావు? ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి జరగలేదు, నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్తున్నారు. సార్, మీరు చెప్పండి సార్, ఇప్పుడున్న పరిపాలన ఎలా జరిగింది అనుకుంటున్నారు? మామూలుగా ఎలక్షన్ ట్రెండ్ ఎలా ఉంది, ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు? ఎలక్షన్ ట్రెండ్లో జనార్దన్ గారు వస్తారు 100కి 100 వాడి భాగం చండాలంగా చేసి పడేసాడు కదా. ఇప్పుడు రౌడీజన్ పెడుతున్నాడు కదా. రేపు ఆడవాళ్ళని ఓటికి ఇవ్వకుండా అంతా రౌడీజన్తో చేస్తున్నాడు కదా. ఇప్పుడే పోలీసుల్ని చండాలంగా వాడి మనుషులు వేసుకొని అడ్డం పెట్టి కొడుతున్నారు కదా కార్యకర్తలని. వాడి పరిపాలన అట్టున్నట్టే ఏం చెబుతాం, నా ఇదిగా ఉండే. మరి ఓవరాల్గా ప్రభుత్వం ఇప్పుడు 5 ఏళ్ళు ఎలా పనితీరు ఎలా ఉందని లేదండి. వాడు ఏదో ఇది మనస్తత్వంతో మాకు ఇచ్చాడు డబ్బులు రైతులకి డబ్బులు ఇలా రైతు బంధు భరోసా పెట్టాడు కదా. రైతు భరోసాలో మాకు 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు కట్టకి, డిఏపికి కానీ యూరియాకి కానీ. రైతు భరోసాను పెట్టారు కదా. బయట మార్కెట్ తక్కువ, మార్కెట్లో ఏం కొనలేదు. దెబ్బతింటే పైకి డబ్బులు ఇవ్వలేదు. ఎండిపోయినాయి కదా. పోయిన సంవత్సరం మిరప తోటలో ఎన్ని ఎండిపోతే మాకు అసలు ఇలా నా దాటిఫుల్గా ఎప్పటికప్పుడు రైతు భరోసాలో వాళ్ళు ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళారు. అంటే క్రాప్ ఇన్సూరెన్స్లు మీకు అందలేదా? లేదండి, ఇవ్వలేదు. మా అన్ని పంటలు పోయినాయి కూడా ఫోటోలు ఇచ్చాం కూడా దగ్గర ఉండి. రైతు భరోసా లేడీస్ని తీసుకుపోయి చూపించి కూడా. మీరు చెప్పండి పెద్ద, చాలా ఎలక్షన్స్ మీరు చూసుంటారు ఇప్పటి వరకు. ఈ ఎలక్షన్స్ ఎలా ఉందనుకుంటున్నారు? దిక్మాలుగా ఉందండి. ఈ ఎలక్షన్ దిక్మాలుగా ఉంది. ఏపీ 70 సంవత్సరాల నుంచి ఈ దుర్మార్గం ఎప్పుడూ లేదు. ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదండి. ఈ పరిపాలన ఎప్పుడు లేదు. ఏ మంత్రి చేయలేదు, ఏ పరిపాలన చేయలేదు. చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. ఈ దుర్మార్గం ఎప్పుడు చేయలే. ఇంత దుర్మార్గం ఎప్పుడు చేయలే. నోటికాడు కూడి తీసేస్తున్నాడు. కొంతమంది దుర్మార్గం చేస్తున్నాడు, రౌడీజం చేస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వంలో మీరు స్వయంగా ఇబ్బంది పడ్డారా? మీరేమన్నా ఇబ్బంది పడిన పరిస్థితి ఉందా? ఏంటంటే మహారాజు కార్డులు ఇచ్చి బియ్యిస్తే ఈ బొళ్ళు పెట్టి వాలంటీర్లు పెట్టి చేస్తే 11 ఏళ్ళు బీవీలా 2 సంవత్సరాల నుంచి కనిపీట్లా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో. టోర్ పెట్టినప్పుడు ఎప్పుడు వెళ్ళినా సాయంకాలం వెళ్ళి ఇచ్చేవాళ్ళు, 10 పూట వెళ్ళి ఇచ్చేవాళ్ళు. అదేమన్నా అడిగితే మా ఇష్టం మాట్లాడతాను వీల్లేదు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఈ పరిపాలన ఏం పరిపాలన అంటే నోటికి అన్న 5 రూపాయలు భోజనం అన్నాక క్యాష్ నుంచి తీసేసాడు కదా. నువ్వు నేను తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా ఈ దుర్మార్గం? ఏ ముఖ్యమంత్రి చేయలే ఈ దుర్మార్గం. ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయలే. అంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఇంతకుముందు ఇటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు పోలీసులతోటి ఒత్తిళ్లు కావచ్చు, దాడులు కావచ్చు, ఇటువంటి వాటిని చూస్తూ ఉన్నారు కదా మీరు ప్రత్యక్షంగా. ఇంతకుముందు ఇటువంటి పరిస్థితులు మంచి ప్రోగ్రామ్ మీద ఉన్నారండి. ఎక్కడ జరుగుద్దో, ఎక్కడ తిరణాలు చేయాలో, ఎక్కడ దుర్మార్గం చేయాలో, ఓటింగ్ చేయకుండా చేయాలని చాలా మంది ఆలోచన. రౌడీజింగ్ చేయాలని ఇక్కడ ఈ బూత్లో మన ఓట్లు లేదని చోట అల్లరి చేయాలని వెనకాల వాళ్ళు ఉందేమో అల్లరి చేస్తున్నారు, పంపిస్తున్నారు. ఆ రకంగా ఉంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. రేపు నెలలో ఎలక్షన్ కూడా, పోలింగ్ కూడా జరగబోతా ఉంది. ఏమనుకుంటున్నారండి? ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు? లోకల్గా అభ్యర్థుల మీద కూడా మీరు పలానా వాళ్ళు గెలుస్తారు, పలానా పార్టీ వాళ్ళు గెలుస్తారు అనుకుంటుంటారు కదా, మీరు ఎన్నో ఎలక్షన్స్ చూస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటున్నారు? చాలా ఎలక్షన్స్ చూసాము. ఇప్పుడు ట్రెండ్ తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి మాత్రమే గెలుస్తుంది తప్పకుండా. జగన్ పరిపాలన మాత్రం ఇంత ముందర నా సర్వీస్లో ఇంత రూడ్గా ఉన్న పరిపాలన కానీ, ఇంత వరస్ట్ పరిపాలన నేను చూడాల. డెఫినెట్గా 99% కూటమి గెలుస్తుంది. అంటే జగన్ చెప్తున్నారు, నేను అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాను, 99% ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలన్నీ అమలు చేశానని చెప్పని చెప్తున్నారు. అటువంటి పరిస్థితి ఉందా? అవన్నీ లేదు. 99% అబద్ధాలే. నోట్ల నుంచి వచ్చింది ఒక్కటి నిజం లేదు. మా పెన్షన్ కూడా 10వ తారీఖు లోపల వచ్చిన సమస్య లేదు. మా తమ్ముడికి కూడా పెన్షన్ శాంక్షన్ అయితే వాళ్ళ బ్యాచ్లో 17 మందికి అయింది. 7గురికి ఇచ్చారు సచివాలయంలో. తిరిగి ఇంక మీకు లేదని చెప్పేశారు. అట్లా ఎన్ని స్కీములు అన్నీ అవకతవకలే. కానీ కొంతమందికి ఇస్తారు. 50 మెంబర్స్కి ఇస్తే 100 మెంబర్స్కి ఇచ్చినట్టు ప్రాపగాండా చేసుకుంటున్నారు. అంటే ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, వాటన్నింటిని కూడా అందించాము, ఎవరికి ఇవ్వకుండా మేము లేమని చెప్పని చెప్తున్నారు ఒకవైపు జగన్. మీరు దాని గురించి ఏమంటారు? అది పచ్చి అబద్ధము. చాలామందికి అందట్లేదు, ఎక్కువ పర్సెంట్. కానీ ఇచ్చినట్లుగా మేకప్ చేస్తున్నారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు ట్రెండ్ ఎక్కడ ఎవరు గెలిచినా కానీ ఈ రాజకీయాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ పార్టీ గెలిచిద్ది, రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పని మాట్లాడుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మేము డెఫినెట్గా కూటమి గెలుస్తుంది. పరిపాలన చూసాం కాబట్టి అన్ని విషయాలు ఏదో కొంతమందికి లబ్ధి జరిగే కొంత అమౌంట్ ఇస్తున్నారు. కానీ చాలా వరకు అన్ని వర్గాలలో ఎక్కువ మంది బ్యాడ్గా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకని అంత వ్యతిరేకత? అంటే 5 ఏళ్ల కాలంలో మొన్న ఎలక్షన్స్లో చూసాం 150కి పైగా సీట్లతో గెలిచారు. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆ 150 రావటం కారణము అది ఒక వేవ్. వాళ్ళ ఫాదర్ గురించి కానీ ఈయన నిజస్వరూపం తెలియక వేసారే. కానీ ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. ఎవ్వరు చాలా వరకు వేయరు, చాలా తక్కువ వస్తాయి. 40 ఆ ప్రాంతమే వస్తాయి, కానీ ఎక్కువ రావు నాకు తెలిసిన వరకు. అంటే మీరు అనేక ఎలక్షన్స్ చూసుంటారు, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పని గతంలో కూడా చాలా చర్చలు జరుపుకుంటారు. ఇప్పుడు మీరు చెప్తున్న కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? కూటమికి 150 ఆ ప్రాంతం రావచ్చు. మిగతా ఒక బ్యాలెన్స్ జగన్కి రావచ్చు. 150 డెఫినెట్గా వస్తాయి కూటమికి. 2014లో జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వేసిన సిమెంట్ రోడ్లు, బ్రిడ్జీలు, సిటీకి 4 పక్కల డెవలప్మెంట్ అవ్వడానికి అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇన్ని రోజులు జరిగినాయి. ఇతను ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా చేశాడు, గతంలో మంత్రిగా చేశాడు. ఏ రోజు అభివృద్ధి అనేది కాదు, అతను దోచుకునేదానికి, అతను దాచుకునేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పటి వరకు నా ఉద్దేశంలో ఇక్కడ అనుకున్న ప్రజానికం ఎక్కువ జనార్దన్కే గెలుపు ఖాయం అనుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం కూడా అదే పాజిటివ్నెస్ ఉంది. ఏంది ఓన్లీ డెవలప్మెంట్ కోణంలోనే ఆలోచిస్తున్నారా? ఏదన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశ్రమలు లాంటివి వస్తాయని చెప్పని ఏమన్నా భావిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో? అవునండి, ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఇప్పుడు నిన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చున్నాడండి జగన్ గారు. మేము 70,000 కోట్లతోటి నానా కష్టంగా చేస్తున్నాము, 150,000 కోట్లు చంద్రబాబు నాయుడు చేయలేడు అని చెబుతున్నాడు.
ఎందుకు చేయలేడు అని అతను అంటున్నాడు. మేము చేయగలరని నమ్ముతున్నాము. ఎందుకంటే అతను అభివృద్ధి చేసి దాని ఫలాల సంక్షేమానికి అభివృద్ధికి రెండుకి వినియోగించడానికి ఉపయోగపడతాడు. ఇతను అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమం. మన ఇంట్లో మనం సంపాదించి ఖర్చు పెడితే ఇల్లు డెవలప్ అయింది, కానీ 10 మంది దగ్గర అప్పులు తీసుకొచ్చి మనం ఖర్చు పెడితే అది డెవలప్మెంట్ కాదు. ఇది ప్రధానంగా చూస్తే ఒంగోలు ప్రజల అభిప్రాయం అయితే ఎక్కువ డెవలప్మెంట్ మీదే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒంగోలు నగరంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేశారని చెప్పని ఆయన ఏదైతే గతంలో చేసిన పనుల గురించే జనమంతా చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే చంద్రబాబు అధికారంలో ఉంటేనే ఇటు రాష్ట్రానికి పరిశ్రమలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పని భావిస్తున్నట్టుగా ప్రజలు చెప్తున్నారు. ఇది ఒంగోలులో జనం ఏదైతే అనుకుంటున్నారో ఎలక్షన్ సమయంలో వాళ్ళ ఏదైతే చర్చలు జరుపుతున్నారో దానికి సంబంధించి ఎక్కువగా మెజారిటీ పీపుల్స్ అంతా కూడా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఒంగోలు నుంచి.